హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. సరదాగా ఒక వీకెండ్ మాల్కి వెళ్ళి తర్వాత నెక్స్ట్ డే కూడా కొన్ని వీడియోస్ అయితే తీసి దీంట్లో వేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? న్యూ ఇయర్ డే అంతా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. నేను ఇంకా న్యూ ఇయర్ డే వరకు వ్లాగ్ తీసుకురాలేదు, చాలా ఎడిటింగ్ అవన్నీ ఉంది కాబట్టి నేను ఇంకా అవన్నీ కమింగ్ డేస్లో వేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసేద్దామా? వ్లాగ్ ఎడిటింగ్ చేద్దాము, వ్లాగ్ తీద్దాము అంటేనే ఒక మంచి ఫీలింగు. కాకపోతే ఈ మధ్య జరిగింది ఒక విచిత్రమైన విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసు కదా, ఈ రీసెంట్గా లాస్ ఏంజలస్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, ఫైర్. అది చూసి ఎక్కడ చూసినా అదే న్యూస్ అయిపోయింది. చాలా బాధ అయింది నాకైతే. ఇంకా వెరీ వెరీ సాడ్ ఫర్ దెమ్. నేనేమైనా హెల్ప్ చేయగలుగుతానా? చేయలేను. అలా అని చెప్పి ఊరికే కూర్చోలేను కూడా. చాలా బాధగా ఉంది. ఆ బాధని తీయడానికి ఈ వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. వీడియో ఎప్పుడో చేసిందంటే అంటే డిసెంబర్ హాలిడేస్లో చేశాను. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు చేశాను. సురేష్ కూడా ఆఫ్గా ఉన్నారనమాట ఒక 4 రోజు. ఆ వీకెండ్ అయితే ఈ వీడియో తీశాను. కానీ ఎడిటింగ్ అయితే ఇప్పుడే జరుగుతుంది. అయినో నేను కొంచెం వెనుకున్నాను. బెటర్ లేట్ దాన్ నెవర్ కదా, అందుకని ఈ వీడియో వేస్తున్నాను. హోప్ యూ ఆల్ గైస్ డోంట్ మైండ్ ఇట్. ఇక్కడ ఒక కాఫీ షాప్కి వచ్చాము. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కాఫీ పడాల్సిందే. ఎప్పుడు మాల్కి వెళ్ళినా ఫస్ట్ కాఫీ వేసుకుంటాము. కాఫీ షాప్ మాత్రం చాలా వింతగా ఉంది పేరు. బ్లూ బాటిల్ కాఫీ అంట. సో లోపలికి వెళ్ళి సురేష్కి సెరమిక్ కప్లో కావాల్సిందనమాట. వాళ్ళ ఎక్కడ వెళ్ళినా మీకు స్టార్ బక్స్లో కానీ ఎక్కడికి వెళ్ళినా మీకు టు గో కప్లో ఇస్తాడు కదా, ఇక్కడ కూడా అదే అలాగే ఇస్తారు. కాకపోతే సెరమిక్ కప్లో కావాలి అంటే వాళ్ళు అలాగే ఇస్తారు. ఇక్కడ మా దీక్షమ్మ యాజ్ యూజువల్గా నెగోషియేట్ చేస్తుంది. నాకు ఇది కావాలి అది కావాలి అని చెప్పి. సో దానికి ఇవన్నీ పెద్దవాళ్ళది మెయిన్ అదే కావాలి అంటారు వీళ్ళు. మేమేం తీసుకుంటామో అదే కావాలి అంటారు. అదొక షార్ట్ అనమాట, టర్మరిక్ షార్ట్. సో అది వద్దమ్మా, నీకు కాదు అదే అని చెప్పి దానికి ఒక వాల్నట్ బ్రెడ్ అయితే ఆర్డర్ చేసాము. బనానా వాల్నట్ బ్రెడ్ చాలా బాగుంటుంది. జస్ట్ ఫర్ అ కాఫీ అండ్ బనానా వాల్నట్ బ్రెడ్ $20 చెప్పాడు. నిజంగా చెప్తాను, కాఫీ వాళ్ళు ఎంత చల్లగా ఇచ్చారంటే అంత చల్లగా ఇచ్చారు. అండ్ నాకు కాఫీ కూడా అంత నచ్చలేదు. నేను యూజువలీ కాఫీ ఎలాగున్నా తాగేస్తాను, బట్ అక్కడైతే అస్సలు నచ్చలేదన్నమాట. ఆల్మండ్ మిల్క్తో కాఫీ కావాలన్నాను, ఇంకా వర్స్ట్గా ఉండింది చెప్పాలంటే. సో టు గో కప్లో అయితే ఇంకా ఎక్స్ట్రా వేసి ఇచ్చేసేయి అని చెప్పి అడిగామన్నమాట. అండ్ పక్కన వాల్నట్ బనానా బ్రెడ్ తీసుకున్నాం కదా, ఎక్సలెంట్ ఉన్నింది, చాలా బాగుంది. నేను డైరీ తీసుకునేప్పుడు చాలా నచ్చేదన్నమాట బనానా వాల్నట్ బ్రెడ్, కేక్స్, మఫిన్స్. అసలు ఇంట్లో చేసుకొని కూడా బాగా తినేదాన్ని. ఇప్పుడు పిల్లలు మాత్రం తింటారు, కానీ ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే డెఫినెట్గా నేను కూడా తీసుకుంటాను, అలా ఏం లేదు. బట్ అవుట్ సైడ్ తింటే కనుక దాంట్లో ఎగ్గిష్ ఫీలింగ్ వస్తుంది. బట్ ఈ షాప్లో అయితే ఎగ్గిష్ ఫీలింగ్ అస్సలు లేదనమాట. ఇట్ వాజ్ వెరీ యమ్మీ, చాలా బాగుంది. సో కాఫీ, తిండి అవన్నీ తిన్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరాము. ఇది వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ స్పాట్ అయింది చెప్పాలంటే. లహోయా యూటీసీ మాల్ శాండియాగో దగ్గర ఉంటుంది. నా ఫేవరెట్ స్పాట్ అయింది ఫర్ ష్యూర్. ఎప్పుడు మన ఖాళీ ఉన్నా ఇక్కడే వచ్చేస్తాము. ఇది బెస్ట్ ఫీలింగ్ అండి. అంటే కొంచెం జనాలు కనిపిస్తారు కదా, ఇండియాలో చాలా మంది జనాలు బయట వెళ్తే చాలు జనాలు కనిపిస్తారు. ఇక్కడ అలా కాదు కదా. జనాలు చూడాలి అంటే మాల్కి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా మార్కెట్ ప్లేస్కి వెళ్ళాలి, లేకపోతే టెంపుల్కైనా వెళ్ళాలి. సో అందుకని ఇది మా ఫేవరెట్ స్పాట్ అని చెప్పొచ్చు. అండ్ వీకెండ్స్ వస్తే చాలు మేము అట్లీస్ట్ 1 అవర్ 2 అవర్కైనా మాల్కి వెళ్తాము. మాకు అదే ఒక రకంగా హ్యాపీనెస్ అనమాట. ఎందుకంటే దీక్ష కూడా మంచి టైం పాస్. అక్కడికి వెళ్తే ఏదైనా ఆడుకుంటారు పిల్లలు ఆడుకుంటారంటే వాళ్ళు క్లాసెస్ లేకపోతేనే ఇక్కడ రావడం అయితే కుదురుతుంది. డిసెంబర్ హాలిడేస్ కాబట్టి మనకి ఫ్రీగా ఉన్నింది, సో వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ మంచిగా పెట్టారు క్రిస్మస్ ట్రీ, టాల్ క్రిస్మస్ ట్రీ పెట్టేసి ఒక యాక్టివిటీ లాగా పెట్టారనమాట.
అండ్ దీక్ష కూడా మామూలు కాదు. అక్కడ ఏం కనిపించినా ఇదేంటి అదేంటి అదేంటి చెప్తారు కదా, ఆ టచ్ సెన్సిబిలిటీ, ఆ టచ్ కావాలి దానికి, అది ఏంటి అని తెలియాలి, టచ్ చేయాలి ఒకసారి. సో అన్నీ ఒకసారి ముట్టుకొని అక్కడ వెళ్తూ ఉంటే చిన్న షో జరుగుతుందన్నమాట. పిల్లల్ని డ్యాన్స్ చేయించడము, ఇట్లాగే చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఈ మాల్లో. అందుకే ఇక్కడ వస్తాము. వేరే ఏ మాల్కి వెళ్ళినా ఇంత యాక్టివిటీస్ అయితే ఉండదు. ఈసారి వెళ్ళినప్పుడైతే చాలా మంది ఉన్నారు. ప్రాబబ్లీ ఇట్స్ బికాస్ ఆఫ్ క్రిస్మస్ టైం కాబట్టి, హాలిడేస్ కదా పిల్లలందరికీ. ఆల్ డిస్ట్రిక్ట్స్కి అంతా హాలిడే ఉంటుంది. సో పిల్లలందరూ బయటే ఉంటారు, ఇంట్లో ఎవ్వరు ఉండరు అనమాట. మ్యూజిక్ అండ్ డాన్స్ ఏ పిల్లలకి ఇష్టం లేదు చెప్పండి, అంత ఇష్టమే. అండ్ అది కాక అక్కడ పైన నుంచి ఆర్టిఫిషియల్ స్నో ఒకటి వదులుతున్నాడు అనమాట. యాజ్ యూ కెన్ సీ రియల్ స్నో లాగా అనిపిస్తుంది తెలుసా, చాలా చల్లగా ఉంటుంది అండ్ కింద పడుతుంది అనమాట. సో అది బాగా ఎంజాయ్ చేసి అక్కడి నుంచి బయలుదేరాము. సురేష్ ఏదో యాపిల్ వాచ్ చూడాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళాము, చూద్దాము కొన్ని మోడల్స్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పి. అన్రీజనబుల్లీ ప్రైసీ ఈ వాచెస్. వాచ్ కానీ కాస్ట్లీ ఏం తెలుసా, ఈ వాచ్ బ్యాండ్ ఎంత కాస్ట్లీ అంటే ఒకటొక బెల్ట్ డైరెక్ట్గా ఒరిజినల్ కొంటే మీకు $200 to $400 అలా ఛార్జ్ చేస్తున్నాడు. నాకు నిజంగా క్రేజీ అనిపించింది. అంత క్రేజ్ అసలు ఆ వాచ్ బ్యాండ్కి. ఎంత కంఫర్ట్ ఉంటుంది మాత్రం ఫర్ ష్యూర్. ఎక్కువ డబ్బులు ఇస్తే ఎక్కువ కంఫర్ట్, అంతే కదా. నా దగ్గర ఇంత ముందు కూడా యాపిల్ వాచ్ ఉంది అనమాట. బెస్ట్ అని చెప్పొచ్చు. యాపిల్ వాచ్ హ్యాస్ అమేజింగ్ ఫీచర్స్. శాంసంగ్ ఏం తక్కువ కాదు గ్యాలక్సీ వాచ్, కానీ ఆ లుక్ ఏమో యాపిల్దే నాకు నచ్చుతుంది. బట్ నా ఫోన్ శాంసంగ్ కాబట్టి యాపిల్ వాచ్ వాడేను. అది ఇది కనెక్ట్ అయి ఉంటే భలే ఉండేదని చెప్పొచ్చు. ఒక 3-4 రకాలు చూపించాడనమాట. సో ఫైనలీ మేము టైటానియం తీసుకుంటామని డిసైడ్ అయ్యాము. ఇక్కడ కాదు, ఒక ఫ్రెండ్ మూల యాపిల్లో పనిచేస్తున్నారనమాట. సో తన మూల తీసుకుంటే మాకు ఒక 10 to 15% ఆఫ్ అయితే వస్తుంది. దీక్ష అల్లరి తట్టుకోక బయట తీసుకొచ్చాను. ఆబ్స్టికల్ కోర్స్ అంట, అది స్టార్ట్ చేసింది లోపల, అందుకని బయట తీసుకొచ్చి ఇక్కడ చెట్టు కింద ఆడిపిస్తున్నాను. సురేష్ ఫినిష్ చేసి వచ్చే వరకు. తిరిగి అలసిపోయి అక్కడ వెంచి కనిపించింది ఐస్ క్రీమ్ స్టోర్. దీక్ష అయితే ఈసారి హాట్ కోకోవా ఆర్డర్ చేసుకుంది తన కోసం. అండ్ మేమైతే మ్యాంగో ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాము. కాంబినేషన్ యాక్చువల్లీ మ్యాంగో అండ్ పిస్తాచియో కాంబినేషన్ లో తీసుకున్నాము. 2 స్కూప్ తీసుకున్నాను. భలే ఉన్నింది అసలు. ఒరిజినల్ మ్యాంగో ఫ్లేవర్ లాగా ఉన్నింది. షర్బత్ అంటారు కదా, అట్లా ఉన్నింది అనమాట. అండ్ అక్కడి నుంచి నార్డ్ స్ట్రామ్కి వెళ్ళాము ఐస్ క్రీమ్ తిన్న తర్వాత. మీకు విషయం చెప్పాలి, నా దగ్గర చాలా పర్ఫ్యూమ్ కలెక్షన్స్ ఉంది. అది అయితే ఒక వీడియో చేస్తాను ఎప్పుడైనా, పర్ఫ్యూమ్ కలెక్షన్. సో ఇక్కడ పర్ఫ్యూమ్ చూడడానికి అయితే వచ్చాము ఫస్ట్. ఎందుకంటే డోర్ ఓపెన్ చేయగానే అక్కడ మంచి ఫ్లేవర్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. సో అక్కడ ఫస్ట్ ఎంటర్ అవ్వగానే కొన్ని పర్ఫ్యూమ్స్ చూసాము. సురేష్కి చాలా ఇష్టం పర్ఫ్యూమ్ అంటే, చెప్పినట్టు తను తీసుకుంటాడు అండ్ నాకు కూడా కొనేసుకుంటాడు. సో ఈసారి కొత్తగా నేను లాహో అని ఒక YSL అంటారు దాన్ని, అది తీసుకున్నాను. చాలా బాగుంది. దాంతోపాటు కొన్ని శాంపిల్స్ కూడా ఇచ్చాడు. శాంపిల్ మేకప్ కానీ గూచి కానీ ఏదో ఏ బ్రాండ్, చాలా బ్రాండ్స్, చిన్న బ్రాండ్స్ అయితే నాకు అలా గిఫ్ట్ లాగా ఇచ్చాడు అనమాట. సో ఇది క్రిస్మస్ గిఫ్ట్ అని చెప్పొచ్చు. అండ్ నా దగ్గర నార్డ్ స్ట్రామ్ది ఒక కార్డ్ ఉన్నింది గిఫ్ట్. ఎప్పుడో 2-3 years బ్యాక్ బర్త్డేకి నాకు గిఫ్ట్ కార్డ్ ఇస్తే నార్డ్ స్ట్రామ్ది, అది అప్పుడు ఒక గౌన్ ఏదో తీసుకొని మిగిలిది దాంట్లోనే ఉండింది. సో ఆ సారీది కూడా ఖర్చు పెట్టిద్దామని చెప్పి అది తీసుకొచ్చాము.
ఈ షాప్కి. అండ్ ఇక్కడ పైన దీక్ష యాజ్ యూజువల్ దాన్ని ఎంగేజ్ చేయాలి కదా, సో సురేష్ ఏదో షాపింగ్ చేస్తాడని చెప్పి నేను అక్కడ పైన తీసుకొచ్చాను, దానికి ఏదైనా నచ్చుతుందా అని చెప్పి. సో కిడ్స్ సెక్షన్ కూడా అక్కడే ఉన్నిందనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రైజీ. నాట్ స్టామ్ అది కూడా మాల్ ఎక్కడైనా తీసుకోవాలంటే బట్టలు యూజువలీ కాస్ట్లీగా ఉంటుంది, నేను అస్సలు తీసుకోను. అవసరమా నీకు? యూస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈ పర్ఫ్యూమ్ చాలా చాలా బాగుంది. బట్ ఏంటంటే దీన్ని డైరెక్ట్గా స్కిన్కి పర్ఫ్యూమ్ స్ప్రే చేయకూడదు, ఎందుకంటే క్యాన్సరియస్. ఎప్పుడు డ్రెస్ మీదే వేసుకుంటేనే బెస్ట్, అప్పుడు ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ అక్కడి నుంచి H&M వెళ్ళాము, నా ఫేవరెట్, సురేష్ కూడా ఫేవరెట్, పిల్లలకైతే భలే దొరుకుతుంది. అండ్ ఇక్కడ నాకు ఒక హ్యాండ్ బ్యాగ్ కనిపించింది, తీసేసుకున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా ఆ హ్యాండ్ బ్యాగ్ చూశాను, చాలా నచ్చింది. సో ఈసారి మిస్ చేయకుండా అక్కడే ఉన్నింది కాబట్టి తీసేసుకున్నాను. అండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ గుడ్ క్లాత్ క్వాలిటీది. దీక్ష మేడం అక్కడ బట్టలు షాపింగ్ చేసుకుంటూ అండ్ షీ వాంటెడ్ టు ట్రై అనమాట. సో తను కూడా కొన్ని బట్టలు తీసుకొని ఎస్ షీఈస్ గ్రోయింగ్, తను కొన్ని ప్యాంట్స్ షర్ట్స్ కావాల్సింది తీసేసుకొని అక్కడి నుంచి బర్గర్ తినేము, అదే డిన్నర్ అయింది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. బేసికలీ మార్నింగ్ లేవంగానే బట్టలు వేసేస్తున్నాను. నాకు ఇవాళ 2 to 3 రౌండ్స్ అయితే బట్టలు ఉన్నాయి వాష్ చేయడానికి. నేను ఎప్పుడు వాష్ డే ఒక్కరోజు పెట్టుకుంటా, అండ్ ఫోల్డింగ్ డే ఇంకొక రోజు, అండ్ సార్టింగ్ ఇట్ అవుట్ డే ఇంకొక రోజు అనమాట. సో 3 days తీసుకుంటాను చేయడానికి, అండ్ ఫాలోయింగ్ వీక్ మళ్ళీ 3 days చేస్తూ ఉంటాను. అండ్ ఆ రోజు వేద్దాం అనుకుంటాను, కానీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. నాకు మా అమ్మ వచ్చినప్పుడు భలే చేసేది, ఎవ్రీ డే ఒక రౌండ్ వేసేది, బట్ నాకు అలా వర్క్ అవ్వదు. బాస్కెట్లో నిండిన తర్వాతనే నేను ఎప్పుడు వేస్తాను. అది ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క బాస్కెట్ పెట్టేసి అది ఫుల్ అవ్వాలి, ఫుల్ అయిన తర్వాత వేస్తాను అనమాట. నా దగ్గర బాస్కెట్ చూసారు కదా, ఆ సైజ్లో మొత్తం ఫుల్ లోడ్ బట్టలు ఉంటే కనుక నేను క్యాజువల్లే వేస్తాను. దట్ విల్ బీ విత్ కోల్డ్ వాటర్. ఆల్మోస్ట్ 1.5 hours తీసుకుంటుంది ఒక వాష్కి. సో ఒక ఫుల్ లోడ్ ఉంటేనే అంత వేస్తాను, లేకపోతే క్విక్ వాష్ అయితే వేసేస్తాను. పార్టీ వేర్స్ ఖచ్చితంగా కోల్డ్ వాష్ విత్ క్విక్ వాష్ వేస్తాను. ఎంతమంది కాఫీ ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది టీ ఫ్యాన్స్ ఉన్నారు? నేనైతే 2 అని చెప్పొచ్చు. అయితే డైరీది కాదు కానీ బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ అనమాట. 2 తీసుకుంటాను ఎవ్రీడే. అండ్ ఇవాళ నేను వాడుతున్నది క్యూరిగ్లో కాఫీ పాట్స్ దొరుకుతాయి కదా, సో కొత్త కోనా కాఫీ అని చెప్పి ఇక్కడ నాకు వాన్స్లో దొరికింది. ఓకే, నాట్ బ్యాడ్. అంత హవాయిలో తీసుకున్నంత టేస్ట్ ఏం లేదు కానీ మేనేజబుల్. My name is Teacher. Today I made a idli cake. See? First, this is how I made my idli cake. First, I got the curd. Then, I was one second. So first, I got two idlis, but it wasn't like this. Then, I had to spread the mushroom over on top and spread it around. After that, I do the other one, and then I do the same thing like the first one. Then, I had to stick it together, but it was funny, so stapled it like this. Then, I started to cut it, and it became like... Looks like a vanilla cake. Frosting vanilla cake. Yeah, that's it is. That is a vanilla cake. I made it. ఇవాళ దీక్షమ్మ తొందరగా లేచింది. యూజువల్లీ తొందరగా లేస్తుంది, 7-7:30 లోపల లేస్తుంది. సో లేచి ఇంకా ఫస్ట్ 30 minutesలో తనకి బ్రేక్ఫాస్ట్ తినాలి. ఇడ్లీ చేశాను బ్రేక్ఫాస్ట్కి. సో ఇడ్లీలో పెరుగేసుకొని దాన్ని ఒక డిఫరెంట్గా వింతగా తింటున్నాను అని చూపిస్తుంది అనమాట. తనకి పొద్దునే పెరుగంటారా, మా పిల్లలు పొద్దున మధ్యాహ్నం రాత్రి ఎన్నిసార్లు ఇచ్చినా తినేస్తారనమాట. పెరుగంటే అంత పిచ్చి వాళ్ళకి.
సో ఇవాళ లంచ్కి నేను బీన్స్ క్యారెట్ కర్రీ అయితే చేస్తున్నాను. దానికి కొంచెం డిఫరెంట్గా చేద్దాం ఇవాళ అని చెప్పి స్టార్ట్ చేసుకున్నాను. ఆనియన్స్ వేస్తే ఏ కూరైనా బాగుంటుంది కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ అగ్రీ ఐ నో. దానికి కొంచెం గార్లిక్ అండ్ యూజువల్ తిరుమత వేస్తున్నాను. సీజనింగ్ మస్టర్డ్, జీరా, దాల్చిన దాల్ అవన్నీ వేసి కరివేపాకు మస్ట్. నేను నా వంటకాల్లో మీరు ఎప్పుడు గ్రీన్ చిల్లీ చూడరు, ఎందుకంటే పిల్లలు కూడా తినాలి కాబట్టి నేను గ్రీన్ చిల్లీ వేయను. అండ్ నాకు కూడా చాలా అసిడిక్గా ఉంటుందన్నమాట. కొంచెం పసుపు వేసిన తర్వాత బీన్స్ క్యారెట్ కట్ చేసుకున్నాను. చిన్న చిన్నగా కట్ చేసుకుంటే చపాతీకి చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టము. సో చిన్నగా కట్ చేసుకొని దీనికి కావాలంటే పీస్ అండ్ పొటాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసి మూత పెట్టేస్తున్నాను. అట్లీస్ట్ ఒక 10-15 మినిట్స్ అయినా పడుతుంది ఇది ఉడకడానికి. ఇది స్టీల్ గిన్నె కాబట్టి కాస్త వాటర్ వేయాలి. సో వంట అయితే పక్కన జరుగుతుంది. నెక్స్ట్ నేను మీకు డైసన్ ప్రోడక్ట్ ఒకటి నేను ఆన్లైన్ ఆర్డర్ చేశాను. డైసన్ ఒక పార్ట్ అని చెప్పొచ్చు, ఇది ఒక ఎక్స్ట్రా పార్ట్ అనమాట. డైసన్ కొన్నప్పుడు దాంతోపాటు ఇది ఇవ్వరు. అమెజాన్లో నేను ఆర్డర్ చేశాను సెపరేట్గా. డ్రయర్లో వ్యాక్యూమ్ చేసేది ఒక చిన్న పార్ట్ ఉంటుంది, వేర్ ఆల్ ద లింట్ ఇస్ కలెక్టెడ్ కదా. క్లీన్ చేసినప్పుడంతా కంప్లీట్ డీప్ క్లీనింగ్ అవ్వదు. సో ఇది యూస్ చేస్తే లోపల పుష్ చేయొచ్చు అనమాట. కొంచెం లాంగ్ ఉంటుంది అండ్ కొంచెం స్ప్రింగ్ లాంటి స్ట్రెచబుల్. ఒకటి మెషిన్కి కనెక్టెడ్ ఉంటుంది, ఇంకొకటి అనమాట దాని లోపల వెళ్ళడానికి ఉంటుంది. సో బోత్ ద సైడ్స్ ఫిక్స్ చేయాలి. కానీ అమేజింగ్ రిజల్ట్స్ అయితే చూపించింది నాకు. చాలా కలెక్ట్ అయింది, నాకు తెలుస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్ ఉంటుంది కదా, సక్ చేసిన తర్వాత అన్నీ కనిపిస్తాయి నాకు. అండ్ నాకు $20 నోట్ కూడా కనిపించింది అనమాట దాని లోపల. సో యా, బాగా ఉడికిన తర్వాత కూరపొడి మీ దగ్గర ఏముందో అది వేసేయచ్చు. యూజువలీ వంకాయకి వాడిన కూరపొడి అట్లాంటి చాలా బాగుంటుంది. నేను ఆ పొడినే వేస్తున్నాను. బేసికలీ ఆ పొడిలో ఏం లేదు, మెయిన్ ఇంగ్రీడియంట్స్ పీనట్స్, ధనియాలు, ఉరుద్దాలు, చెన్నదాలు అట్లాంటివి ఉంటాయి. సో దాని రెసిపీ కూడా ఇంకొక రోజు ఎప్పుడైనా వేస్తాను కూరపొడిది. అంతే అండి, కూరపొడి వేసి ఇలా కలపడం అంతే. ఇంకా టేస్ట్ కావాలంటే కొంచెం కోకోనట్ యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి కోకోనట్ ఇష్టం లేదు అంటే ఇట్లా కూరపొడి కూడా వేసుకోవచ్చు. నేను 2 కూడా వేస్తాను ఒక్కొక్కసారి, చాలా టేస్ట్ ఉంటుంది. మా ఇంట్లో ఇప్పుడంతా స్టీల్ గిన్నెలే అయిపోయిందండి చెప్పాలంటే. మిక్సీ జార్ కూడా స్టీల్ దొరికింది మాకు, అదృష్టం నిజంగా. ఎందుకంటే యూజువలీ ఇండియన్ మిక్సీలోనే మనకు స్టీల్ జార్స్ అయితే దొరుకుతాయి, ఇక్కడది మొత్తం ప్లాస్టిక్ ఉంటుంది. ఇది వీటామిక్స్ వాళ్ళది స్టీల్ జార్ అయితే వాళ్ళు యాడ్ చేశారు. ఇది నేను అమెజాన్లో డైరెక్ట్గా ఆర్డర్ చేశాను. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో వేస్తాను. ఫస్ట్ ప్లాస్టిక్ సైజ్ కన్నా ఇది కొంచెం చిన్నగానే ఉంది కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఐ థింక్ దిస్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. కొంచెం కొంచెం వేసుకుంటూ ఉంటే మంచిగా అవుతుంది. ఇండియన్ జార్స్ లాగా పైన నుంచి చూడాలి ఎంత అయింది అని తెలుసుకోవడానికి. సో ఇక్కడ ఏం పిండి అంటారా, ఇది నీరు దోశ పిండి చెప్పాలంటే. మా అమ్మ నాకు ఎలా నేర్పించిందంటే జస్ట్ రైస్ సోక్ చేసి 4 hours సోక్ చేసి దాన్ని గ్రైండ్ చేసేస్తే చాలా బాగా అవుతుంది. కొంతమంది అయితే దాంట్లో పోహా యాడ్ చేస్తారు, మా అమ్మ ఎప్పుడూ పోహా యాడ్ చేయలేదు. జస్ట్ ప్లెయిన్ రైస్ మా పిల్లలకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. సో అంతే అండి, ఈ వీడియో ఇక్కడే ఆపుతున్నాను. హోప్ యూ ఆల్ లైక్ మై వీడియో. ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తుండండి. ఆల్మోస్ట్ 1K ఉన్నాను. అండ్ సీ యూ లేటర్. Bye bye. Take care.